బిందు ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి కథా సంపుటి కొత్త చూపు ఆవిష్కరణ సభ ఇది. ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి ఏపీ ఐఏసీ వైస్ చైర్మన్ అండ్ ఎండి శ్రీ కెవి సత్యనారాయణ ఐఏఎస్ గారికి, గౌరవ అతిథి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారికి, ఆత్మీయ అతిథి ప్రముఖ కవయిత్రి శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి, పుస్తక పరిచయకర్త ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి, కొత్త చూపు కథా సంపుటి రచయిత్రి ఆత్మీయులు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారికి, సహృదయ సదస్సులకు పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ కెవి సత్యనారాయణ ఐఏఎస్ గారు మైక్రో ఇరిగేషన్లో చాలా ప్రత్యేకంగా కృషి చేశారు. అవార్డు కూడా పొందారు. వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్లో నేషనల్ ప్లేయర్గా మిస్టర్ ఆంధ్రప్రదేశ్గా కూడా కీర్తి పొందారు. వాటర్ కన్జర్వేషన్ విమెన్ ఎంపవర్మెంట్ ఈ రెండిటి గురించి 2 టెలిఫిలిమ్స్ చేశారు. ఆ 2 ఫిలిమ్స్కి 2 నంది అవార్డు కూడా పొందారు. ఇట్లాంటి విజన్ ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం బిందు ఆర్ట్స్ సంతోషిస్తున్నది. బిందు ఆర్ట్స్లో నేను కూడా ఒక భాగస్వామినిగా ఉన్నాను కాబట్టి ప్రత్యేక సంస్థ గురించి కూడా ప్రస్తావిస్తున్నాను. అలాగే 200 కథలు, 14 నవలలు, 40 నాటకాలు, టెలిఫిలిమ్స్, దూరదర్శన్ సీరియల్స్తో అనేక అవార్డులు పొంది తనదైన ఒక గుర్తింపు పొందిన రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు జలమండలిలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఒక చైతన్యవంతమైన రచయిత్రిగా వారి పేరు పొందారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. అందరి వారుగా పేరు పొందిన అయినంపూడి శ్రీలక్ష్మి. అందరి వారు ఎందుకంటున్నారంటే శ్రీలక్ష్మికి స్నేహితులు కాని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె స్వభావంలోనే ఒక చెల్లెల్లాగా నేను భావిస్తానన్నమాట. ఆకాశవాణి అనౌన్సర్ మాత్రమే కాదు, కాలమిస్ట్, ఈవెంట్ మేనేజర్, వ్యాఖ్యాత్రి, ఫిల్మ్ మేకర్, మోర్ ఓవర్ అంతకు మించి సహృదయశీలి. 4 కవితా సంపుటాలు ఇంకా వెలువరుస్తూనే ఉన్నారు. ఇంకో 2 కూడా వచ్చేసినాయి. పలు అవార్డులు పొందారు. ఒక మనిషి ఎన్ని రచనలు చేశారనే దానికంటే కూడా రచనలు అందరం చేస్తాం, వ్యక్తిత్వంలో ఎలా ఉన్నారనేది కూడా రచయితలకి చాలా ముఖ్యమైన విషయం. శ్రీలక్ష్మిని చూస్తున్నప్పుడు నేను ఎప్పుడు అది అనుకుంటా. రచనలు చేయటమే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా చాలా ప్రియ భాషణిగా ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు అందరితో. కస్తూరి మురళీకృష్ణ గారు ఆల్రౌండర్. వారి పేరు వ్యక్తి కంటే కూడా వారి పేరు మనందరికీ చిరపరిచితం. రైల్వేస్లో ఉద్యోగం, సృజన జీవన స్వరంగా మలుచుకున్నారు. విశేష పాఠకాదరణ పొందిన రచయిత, కథా రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి. గౌరీలక్ష్మి గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తన గురించి వచ్చారు కాబట్టి చాలా మందికి 99% మందికి గౌరీలక్ష్మి తెలుసు. తను కూడా చాలా స్నేహంగా ఉంటారు, అందరితో నొప్పింపక తానోవక అంటూ తన సాహిత్యాన్ని ఎంత ప్రేమిస్తారో దగ్గరగా చూసేవాళ్ళకి తెలుస్తుంది. గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో అంతర్వేది పాలనలో పుట్టి భాగ్యనగరానికి ఎదిగారు. ఏపీ ఐఏసీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా, PA to MDగా పనిచేస్తున్నారు. ఇదంతా వృత్తి. ప్రవృత్తి అక్షరాల అక్షర జీవనమే. ఇప్పటిదాకా మనోచిత్రం, వసంత కోకిల 2 కథా సంపుటాలు వచ్చాయి. ఊహల పందిరి మినీ నవల, అంతర్గానం నవల, నిలువుటద్దం కవితా సంపుటి వెలువరించారు. పొలిటికల్ సెటైర్స్ చాలా బాగా రాస్తారు. స్త్రీలలో పొలిటికల్ సెటైర్స్ రాసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నా దృష్టిలో. గౌరీ చాలా సున్నితమైన హాస్యంతో కూడా విసురులు విసరగలరు. అనేక బహుమతులు కూడా పొందారు. వీరి భర్త PS గోపాలరాజు గారు ఇక్కడే హడావిడిగా తిరుగుతున్నారు. అంటే మరి భార్య రచయిత్రి అయినప్పుడు భర్తలకు ఆ కష్టాలు తప్పవండి, అందరికీ తెలుసు. సెక్రటరీ ప్రశ్నించి సెక్షన్ ఆఫీసర్గా తను రిటైర్ అయ్యారు. వీళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ అచీవ్మెంట్ని చూస్తూ కూర్చున్నారు.